ఇప్పుడు నువ్వు ఒక భజన పెట్టుకుంటావు గుడిలో, ఒక రామాలయంలోనో లేకపోతే శివాలయం భజన పెట్టుకుంటావు, మైకులు అన్నీ పెడతావు, నువ్వు భజన చేస్తావు, ఊరేగింపు చేస్తావు. అప్పుడు వచ్చి క్రిస్టియన్స్ ఏమైనా మీ మీద దాడులు చేస్తున్నారా? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారా అని చెప్పి పాయింటే కాదా అండి? ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో మీ అందరికీ మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచయ తరపున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి బలపరిచి ఈ అత్యున్నతమైన సమయాన్ని మనకు అనుగ్రహించినాడు. ఈ యొక్క సమయంలో మన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ప్రియ దైవ సేవకురాలు సింధు అక్కగారు మన మధ్యలో ఉంటారు. సో మనము కలిసి కొన్ని మాటలు మాట్లాడబోతున్నాం. ప్రైజ్ లార్డ్ అక్కగారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. దేవునికి మహిమకరంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాలను, మన ప్రస్తుత దినంలో జరగబోతున్న కొన్ని విషయాల్ని మనము డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనేక మందిలో ఉంటాయి. సో అది మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రస్తుత దినంలో ఒక క్రైస్తవం గురించి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. మన యేసుప్రభు గురించి చెప్పడం కానీ దాన్ని చాలా సీరియస్ తీసుకొని మత మార్పిడి అంటూ సో చాలా విధంగా మాట్లాడుతున్నారు. సో దీంట్లో ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? సో ఇలాంటి క్వశ్చన్ చాలా మందికి ఉన్నది, అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. సో మీరేం చెప్పదలుచుకున్నారు? అంతకంటే ముందుగా ఆంధ్ర ప్రాంతం నుంచి దేవుడు మమ్మల్ని ఇక్కడ మీ దగ్గరికి నడిపించడానికి మీ ఆన్లైన్ పరిచర్య చూస్తుంటాం. వాగ్దానాలు, మీ పరిచర్య ఏదైనా కానీ చాలా బాగా అనిపిస్తుంది. అందులో దేవుడు మిమ్మల్ని మాకు జత చేయడం, ఒక ఆత్మీయ చెల్లెలుగా దేవుడు మిమ్మల్ని నాకు ఇవ్వడం గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. అయితే మనం ఎన్నోసార్లు డిస్కషన్ చేస్తున్నాము క్రైస్తవ్యం గురించి, ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది, ఎందువలన మన క్రైస్తవం మీదే ఇలాంటి దాడులు, వ్యతిరేకత ఎందుకు ఏర్పడుతుంది. చాలా మంది బడాబాబులు కూడా ఎవరెవరో చాలా మంది చెప్తుంటారు క్రిస్టియానిటీ అది ఇది అని చెప్పి. సో ఒకసారి మనం అనుకున్నాము ఇలాగా ఒక యూట్యూబ్లో మనం కూడా ఒక వీడియో చేసి పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళ ఒపీనియన్స్ కూడా కామెంట్స్ ద్వారా మనకు తెలియస్తాయని చెప్పేసి. సో అంతకన్నా ముందు ఏంటంటే దేవుడు ఇంత మంచి సమయాన్ని మన ఇద్దరం డిస్కషన్ చేసుకోవడానికి మీ యూట్యూబ్ ఛానల్లో చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఉండడం, మీతో కలిసి ఇలాగ వీడియో చేయడము, నలుగురికి మన ఒపీనియన్ అనేది రీచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి సమాధానం వస్తుంది, అవును కదా మనకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉంది అని చెప్పేసి మనం కూడా అగ్రీ చేసినప్పుడు వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరుకుతుంది మన డిస్కషన్ ద్వారా. చాలా మంది ఎందుకంటే మీ ఆన్లైన్ వాగ్దానాలు కానీ పరిచర్య గురించి చూసినప్పుడు కామెంట్స్లో దేవుడు ఎంత బ్లెస్ చేసినాడో అర్థమవుతుంది అనమాట. ఒక పరిచర్య అంటే నార్మల్గా మీకు రాదు, అది దేవుడు ఎంత ప్రేమించి ఆ పెయిన్ గుండా వెళ్తేనే అంత గొప్ప పరిచర్య దేవుడు మీకు ఇచ్చినాడు. ఇలాంటి సేవకుల మధ్యలో దేవుడు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి నేను చాలా వందనాలు చెల్లించుకుంటున్నాను. తర్వాత మీకు చాలా వందనాలు. ఇంకొక ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకు అంటే క్రైస్తవ్యం గురించి ఏంటి, ఎందుకు ఇలాంటి దాడులు. ఇప్పుడు మీరు ఏమడిగారు నన్ను? క్రైస్తవం గురించి కొన్ని అపార్థాలు చేసుకుంటున్నారు, సో ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నారని ఒక ప్రశ్న. సో వాళ్ళ దేవుళ్ళ గురించి అయినా వాళ్ళ ధర్మం గురించి వాళ్ళు ఎంతో రెస్పెక్ట్ చేస్తున్నాం, మనము మన గురించి రెస్పెక్ట్ చేస్తున్నాం. మన ప్రభు మనకేం చెప్పాడో అదే చేస్తున్నాం. అయితే దాన్ని లోకంలో ఉన్న కొంతమంది సో వాళ్ళు కొద్దిగా అపార్థం చేసుకొని విరోధమైన మాటలు మాట్లాడుతూ కించపరుచు మాట్లాడుతున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో? ఇది నా ఒక్కదాని అభిప్రాయం అని నేను అనుకోను, తలంచుకోను. ఎందుకంటే నాలాగా చాలా మందికి ఉండొచ్చు, సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ మన క్రిస్టియానిటీలో అని మనం అనుకుంటున్నాము. అన్యుల్లో కూడా చాలా మందికి ఇటువంటి డౌట్స్ వచ్చినాయి, కొంతమంది వీడియోస్ కూడా చేసి పెట్టారు. సో రీసెంట్గా ప్రవీణ్ అన్న గారు చనిపోయారు కదా, ప్రవీణ్ పగడాల గారు. సో అన్న గురించి మెసేజ్ అంతవరకు బిఫోర్ అంటే ఆఫ్టర్ డెత్ అన్న ఎవరో బాగా ఎలివేట్ అయిపోయారు. అన్న ఎవరు
అన్న మెసేజెస్ ఏంటి, ఆయన ఎవరు అనేసి ఆయనకి ఇప్పుడు అందరూ మంచిగా ఆయన్ని మంచిగా యూస్ చేస్తున్నారు, ఆయన మెసేజెస్ వింటున్నారు, కొంతమంది మారు మనసు పొందుతున్నారు. బిఫోర్ డెత్ ప్రవీణ్ అన్న బిఫోర్ డెత్ ముందు ఆయన ఎవరో తెలియదు. ఒక ఇవాంజలిస్ట్, సువార్థికుడు, వర్తమానికుడు, మంచిగా చెప్తారు అంత మాత్రమే తెలుసు. సో ఈ మెసేజెస్ నేను చూస్తున్నప్పుడు అన్న చనిపోయిన ఆ టైంలో ఆ అన్న ఒక మాట చెప్పారు ఒక ప్రసంగంలో, మనిషిని ఎప్పుడు కూడా ఒక క్రిస్టియన్గా, ఒక హిందూగా, ఒక ముస్లింగా చూడొద్దు. ఎలా చూడమన్నాడంటే మనిషిని మనిషిగానే చూడమన్నాడు. ఖచ్చితంగా కదండి. నాకు అనిపించింది, అరే మంచి మాట చెప్పినాడు అన్న, ఇలాంటి మెసేజెస్ ఎందుకు రాలేకపోయినాయి, అన్న చనిపోకముందే వచ్చింటే బాగున్నాయిదేమో అనిపించింది. నిజమే కదా, ఒక మనిషిని మనము మనిషిలాగా చూడటంలా, అరే వాడు క్రిస్టియనోడు, అరే వాడు ముస్లిమోడు, అరే వాడు హిందువుల అబ్బాయి అలా అనుకుంటున్నాం మనం. ఇలా చూడడం వల్లే వ్యతిరేకత వచ్చింది నా ఒపీనియన్ అయితే. అంతే కదా, ఇప్పుడు క్రిస్టియానిటీ మీద వ్యతిరేకత ఉంది, ఇలా జరుగుతుంది అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళవి. ఒక ఆయన ఎవరో బాబా అని మన పాస్టర్ గారిని అడుగుతున్నారు, ఆయన ఎవరో బాబా శాస్త్రి సంథింగ్, ఆయన పేరు మనకైతే తెలియదు, పెద్దవారు వారు. అయితే ఏమని అడిగారంటే ఇంటర్వ్యూ చేస్తూ ఆ ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, ఒక పాస్టర్ గారిని లైన్లో తీసుకొని కాన్ఫరెన్స్లో యాంకర్ అడుగుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఉన్నాడు లైవ్లో, మన బాబా అని ఆయన. సో ఏమైంది అంటే క్వశ్చన్ చేస్తున్నారు, యాంకర్ ఏమని క్వశ్చన్ చేశారంటే, మీరు క్రిస్టియన్స్ కదా, సో అందరినీ ప్రేమించమని మీ బైబిల్ గ్రంథం చెప్తుంది కదా, మీరు ప్రేమ ఎక్కువ చూపించాలి, మీరు ఎందుకు అన్ని మతాల వాళ్ళకి మీరు మంచి వాళ్ళు కాదు, మీరు పాపాత్ములు, మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, సో అని చెప్పి అందరినీ ఎందుకు మీరు బాధ పెడుతున్నారు, ఎందుకు మీరు వ్యతిరేకత చూపిస్తున్నారు అనే క్వశ్చన్ అడిగారు. అందుకు ఆ పాస్టర్ గారు ఒక మాట అన్నారు, వ్యతిరేకత మేము చూపటం లేదు, మీరు చూపిస్తున్నారు అని. ఎలా అంటే అందరినీ ప్రేమించమనే బైబిల్ చెప్తుంది కదా, సో మీరు ఎందుకు ప్రేమించట్లేదని మీరు అడుగుతున్నారు కదా, మేము ఇలా చెప్పినప్పుడు వ్యతిరేకత చూపిస్తున్నాము అని చెప్పి క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సేవకుల మీద, విశ్వాసుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి ప్రజెంట్. సో అది వాళ్ళు ఒప్పుకోవటంలో. ఇప్పుడు ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తున్నాడు, నీకు ఇష్టం ఉంటే వినో, లేకపోతే లేదు, నీ దారిని నువ్వు పోతున్నావు. సరే, ఇప్పుడు క్రిస్టియానిటీ మనిషిని మనిషిగా చూడమని అన్న చెప్పారు అనుకుంటున్నాం. మనకు పెద్ద పెద్ద పితామహులు కూడా చెప్పారు. గాంధీ మహాత్ముడు చెప్పలేదా? ఎంతమంది చెప్పారండి? గాంధీ మహాత్ముడు చెప్పారు, వివేకానంద స్వామి చెప్పారు, పెద్ద పెద్ద ఋషులు కూడా చెప్పారు, అరే మనమంతా ఒకటేరా, మన బ్లడ్ అంతా రెడ్గానే ఉంటుందిరా, వైట్గా బ్లాక్గా ఏమి ఉండదు అని చెప్పి. కానీ మనం అజ్ఞానంతో అరే మా కులం ఇది, మా కులం ఇది, మీ కులం ఇది, మా క్యాస్ట్ ఇది, మా దేవుడు ఇది అని చెప్పి మనము గొప్ప అని చెప్పేసి అనుకుంటున్నాం. దీనివల్లే మనలో మనమే ఇది చేసుకున్నాం. ఎవరో వచ్చి ఏ దేవుడో వచ్చి చేయలేదు కదండి. సో ఇవన్నీ గుర్తు పెట్టుకోకుండా క్రిస్టియానిటీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు లాగేస్తారు, వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దని చెప్తారు, గాజులు వేసుకోవద్దని చెప్తారు. బైబిల్ ఎప్పుడు కూడా నువ్వు బొట్టు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, నువ్వు కూర్చోవద్దు, నువ్వు నించోవద్దు, నువ్వు కమ్మలు పెట్టుకోవద్దు, అదేం చెప్పలేదండి. బైబిల్ ఏం చెప్పింది? ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, ఎవ్వరు చూపినటువంటి ప్రేమ యేసు ప్రభువు చూపించాడు. నిత్య మార్గం, మంచి మార్గంలో నడువు, నిన్ను నువ్వు ప్రేమించినట్టు నీ ఎదుటివాడిని ప్రేమించమని చెప్పాడు దేవుడు. అది చెప్పడం తప్ప అవన్నీ చెప్తూ కాకుండా చెప్పే వాళ్ళని ఏం చేస్తున్నారు మీరు? కొట్టడం, తిట్టడం చేస్తున్నారు. ఓకే, చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఒక భజన పెట్టుకుంటావు గుడిలో, ఒక రామాలయంలోనో లేకపోతే శివాలయం భజన పెట్టుకుంటావు, మైకులన్నీ పెడతావు, నువ్వు భజన చేస్తావు, ఊరేగింపు చేస్తావు. అప్పుడు వచ్చి క్రిస్టియన్స్ ఏమైనా మీ మీద దాడులు చేస్తున్నారా? మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి పాయింటే కాదా అండి? ఖచ్చితంగా. తర్వాత ముస్లిమ్స్ వెళ్తుంటారు, వాళ్ళని మీరు వ్యతిరేకిస్తున్నామా? ఎవరికి ఇబ్బంది పెట్టడం లేదు కదా. అది కాకుండా ఓన్లీ క్రిస్టియానిటీ పోయి అరే నాకు ఇంత మంచి రక్షణ వచ్చింది, నేను మంచిగా ఉన్నా, నేను మంచి నడవడికలో ఉన్నా, నువ్వు కూడా నా ఫ్రెండ్ కదా, మంచిగా చేయి, నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు, నీకు బలవంతంగా పెట్టి వినిపిస్తారు ఏదన్నా ఇష్టం లేదని. తప్పు కదా.
నువ్వు అలా చేసి అసలు హిందూ చట్ట ప్రకారంగా పోతే అహింస అనే పదము వాళ్ళకి చాలా ఇది. మనం హిందూస్ కాదని వాళ్ళు అనుకోవచ్చు, మనం ఇండియన్స్ వీఆర్ నాట్ క్రిస్టియన్ అండ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్, ఓన్లీ ఇండియన్స్ అని మేము చెప్పుకుంటాం. మేము నమ్మిన దేవుడు యేసు ప్రభు, మా నమ్మకం అది. ఇప్పుడు మీకు 300 దేవుళ్ళు ఉన్నారు, 3 దేవతలు ఉన్నారు, వాళ్ళలో ఒక్కొక్క ఇంటి దేవత పెట్టుకున్నారు. నేను ఇన్సల్ట్ చేయడానికి చెప్పట్లేదండి, అంటే మీకు ఎందుకు వ్యతిరేకత వస్తుందనే విషయం మీద మేము మాట్లాడుకుంటున్నాం. ఇదొక రిక్వెస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే కొంతమంది యాంటీగా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ మేము కూడా మీలాగే మనుషులం, మేము కూడా మీలాగే ఇదే ఊర్లో పుట్టాం, ఇదే ఊర్లో పెరుగుతున్నాం, మీరు పీల్చిన గాలి మేము పీలుస్తున్నాం, మీరు ఏం చేస్తుంటే మేము కూడా అన్నీ అలానే చేస్తున్నాం. బట్ దేవుడి విషయంలో వ్యతిరేకత వస్తుందంటే నీకు ఇష్టం లేకపోతే వినడం మాని, లేదంటే అరే నువ్వు ఇలా చెయ్యొద్దు, నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు చేయాలి. అసలు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెడితే విధించిన శిక్షలన్నీ దాడులు చేసి ఫ్యామిలీస్ ఉన్న వారి మీద ఎంత ఘోరంగా జరుగుతున్నాయంటే చేయని వాళ్ళని అనే వాళ్ళని అంటాం లేదండి. అసలు ప్రవీణ్ అనే విషయంలో ఎవరేం తెలియదు, ఎవరు ఆయన ఎలా చచ్చిపోయాడో తెలియదు, చంపారో చంపబడ్డాడో లేకపోతే సంథింగ్ మనకేం తెలియదు. ఆయన చనిపోయిన తర్వాత చూసినాం. అయినా ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం తెలుసా అని అసలు ఏమి ట్రోల్స్, ఏం పగిలిందా అంటారు, ఇట్లయిందా అంటారు. అదే మీ హిందూ ధర్మ ప్రకారంగా లేదా అదర్ రిలీజన్ ధర్మ ప్రకారంగా ఎవరికైనా అయితే వాడికి బాగా అయింది అంటమా? ఒక మనిషి చావును కానీ ఒక మనిషి చెడును కానీ కోరుకోవడం మన ఇండియన్స్గా మనకు ఏమన్నా పద్ధత? అది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇప్పుడు ఎవరన్నా 4 పడిపోతే అరే అని చెయ్యి బట్టి లేపుతావు. ఒకవేళ వాళ్ళకి క్రిస్టియన్ అయితే నువ్వు చెయ్యి వదిలేస్తావా? అదే నా మానవత్వం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిద్దాం. అరే వాడి నమ్మకం వాడిది, తప్పు చేసిన వాళ్ళు కూడా అంతగా నిందించరండి. మొన్న ఒక సిస్టర్ ఒక వీడియోలో చూస్తున్నా, ఒక పాస్టర్ గారు మైక్ పట్టుకొని సువార్త చెప్తున్నారు. ఆయన వెళ్తున్నాడు, నార్మల్గా వెళ్తున్నాడు, దారిలో 2-4 వెళ్తున్నారు పెద్ద మనుషులు, వాళ్ళు ఇలా కాలర్ పట్టుకొని ఆయన గుంజి కొడుతున్నారు, అందరు చూస్తున్నారు. పైగా వీడియో తీసేవాళ్ళు మన క్రిస్టియన్స్. ఆయన పాస్టరు ఇలా కొడుతున్నారు ఆయన్ని, అందుకే వీడియో తీస్తున్నా. నువ్వు పోయి ఆపే ధైర్యం లేదా? ఉంది. బట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మన మీద వ్యతిరేకంగా చేస్తూ వచ్చినారో అప్పటి నుంచి మనము కామ్ డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది. అయితే క్రిస్టియన్స్ ఎందుకు ఇలాగ సైలెంట్గా ఉన్నారు అని మీకు డౌట్ రావచ్చు. మీరు తప్పు చేయబట్టే కదా, మీరు వ్యతిరేకత చూపట్లేదు, మీరు ఎందుకు మా మీద రావట్లేదని అని చెప్పి అనుకోవచ్చు. చాలా మంది అనుకుంటారు కదా. సో దానికి అందరికి అలా అనుకునే వాళ్ళకి ఇంకా గొర్రె బిడ్డలని కూడా అంటారు చాలా మంది. సో వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్తున్నాను నేననే కాదు, మా క్రిస్టియానిటీ తరపున మీరు అంటున్నారు కాబట్టి. క్రైస్తవ్యం అనేది ఒక మతం, కులం కాదు. ఇంకొకటి, మేము విశ్వసించిన దేవుడు మాకు అది నేర్పించలేదు. ఏమని చెప్పాడు తెలుసా? నువ్వు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. గాంధీ గారు రాసిన సత్యం కాదండి అది. గాంధీ గారు కూడా మత్తయి సువార్త అనే గ్రంథాన్ని, కొత్త నిబంధనలో మత్తయి సువార్త ఉంటుంది, ఆ గ్రంథాలని, ఆ సువార్తల్ని చదివి తెలుసుకున్నాడు ఆయన. అర్థమైందా? వివేకానంద స్వామి అండి, మీరు ఎప్పుడు ఆయన్ని మోరల్గా తీసుకుంటారు, అందరం తీసుకుంటాం ఆయన్ని. ఆయన అంటాడు, యేసు ప్రభు ఉన్న కాలంలో నేను పుట్టుంటే నా గుండెలో ప్రవహించే రక్తాన్ని తీసి ఆయన పాదాలు కడిగాను నేను. ఇంత పెద్ద పెద్ద మహా ఋషులు, మంచి నాయకులు వాళ్ళ చదివిన బుక్స్లో సహా రాసుంటుందే. మరి మీరెందుకండి ఇంత మంచిది మేము చెప్తుంటే మీరెందుకు ఇలాగా మమ్మల్ని యాంటీగా తీసుకుంటున్నారు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. కొడితే ఏమొస్తుంది మీకు? మేము ఎందుకు తెలుసా తిరగబడలేదు? మా దేవుడు అది నేర్పించలే మాకు. అహింస అనే పదానికి కొద్దిగా రిలేటెడ్ ఉంటాం మేము. కోపం వస్తుంది, బాధ వస్తుంది, మీరు తిట్టినప్పుడు అవమానం వస్తుంది. ఏమి అట్లా పుట్టినారు, ఇట్లా పుట్టినారు, మీ తల్లి అది తండ్రి అని చెప్పి బూతులు తిడతారు. గొర్రె బిడ్డలు అంటారు, కొండ గొర్రెలు అంటారు. ఈ కొండ గొర్రెలు ఒక్కసారి సింహాలుగా వచ్చినాయి అనుకోండి, ఎవరు తట్టుకోలేదండి. గొర్రెలు అని చదివిన బైబిల్లో సింహాలు కూడా ఉన్నాయి. సింహం ఆయన బిడ్డలంగా మేము ఒక్కరమే ఆయన బిడ్డలం అంటాం లేదు. ఆయన నామాన్ని విశ్వసించి
అది నిజమైన మార్గం, సత్యమైన మార్గం అనుసరించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన బిడ్డలే. పర్టికులర్గా క్రిస్టియానిటీ గొప్పదని చెప్పడానికి మేము ముందు రాలేదు, కానీ మీరు ఇంత యాంటీనెస్ తీసుకుంటున్నా కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారు, ఏమైందని తీసుకుంటున్నారు, ఏం చేశామని, ఏం ఇంత చేయరాని తప్పులు చేశామని చెప్పి ఇంత యాంటీనెస్ చూపిస్తున్నారు. అదొక బాధ ఉంటుందండి ఎవరికైనా. సో మీరు కొద్దిగా ఆలోచించండి ఈ విషయాన్ని. యేసుప్రభు ఎప్పుడు ప్రేమించమన్నాడు, ఒకరినొకరు ప్రేమించుకున్నారు, హత్య చేయొద్దన్నాడు, ఒకరిని దూషించొద్దన్నాడు. ఆయన ఆజ్ఞలన్నీ ఇవి. వాటిల్లో ఒకటైనా మేము పాటించకపోతే ఆయన బిడ్డలంగా ఎలా ఉంటాం? అందుకే మేము తిరగబడట్లేదండి, చేతగాకైతే కాదు. దయచేసి అర్థం చేసుకోమంటున్నాను సిస్టర్. నేను ఖచ్చితంగా మీరు చెప్పిన మాటల్లో చాలా సత్యం ఉంది. సో తెలుసుకున్న వారు చాలా ధన్యులు అనుకుంటాను నేను. సో యేసు ప్రభును నమ్మి వచ్చిన వారు ఎవ్వరు కూడా మోసపోయింది లేదు, నష్టపడతారు. నా జీవితం నష్టమైందే, యేసు ప్రభును నమ్ముకొని నా జీవితం పాడైంది, నా బ్రతుకు ఇంకా అయిపోయిందే అని సో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే మేము చూసాం కొన్ని రిలీజియన్ లో ఉన్న వాళ్ళు, సో వాళ్ళు తాగడం కానీ, సో వాళ్ళ జీవితంలో ఎంతో నష్టపోయి ఇంకా బ్రతుకొద్దులే అనుకున్న వాళ్ళు కూడా వారి దీంట్లో సమాధానం దొరకక యేసు ప్రభు నమ్ముకొని వాళ్ళ చెడు అలవాట్లను విడిచి దేవుళ్ళు కొనసాగబడుతున్నారు. ఇది గొప్ప సాక్షి. అందుకే మనం యేసు ప్రభుని ప్రకటిస్తున్నాం. సో యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళు, సో అది దొంగలైనా, అది వ్యభిచారులైనా, అది ఎలాంటి పరిస్థితులైనా, ఎంత నష్టపోయి ఉండని, ఎంత ఘోర పాపము చేసిండని యేసు ప్రభుని నమ్ముకొని ఆ యేసు ప్రభులో ఉన్నట్లయితే అన్నిటిని వదిలేసి పరిశుద్ధంగా జీవించగలరు. ఎంతమంది మీ రిలీజన్ లో దొంగలు మారారు చెప్పండి? ఎంతమంది మీ రిలీజన్ లో తాగుబోతులు, వ్యభిచారులు, సో కొంతమంది ఘోర పాపం, చెప్పుకోలేని పాపం చేస్తూ ఉంటారు. ఎంతమంది మారారండి? ఎంతో మంది సాక్షి చెప్తున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాక నా పరిస్థితి మారిందని. ఇదే ప్రకటిస్తున్నాం మేము, ఇదే గొప్ప సాక్షి. సో మీ జీవితంలో కూడా మీరు ఏది ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు, సో మాకైతే అర్థం అవ్వటం లేదు. సో మా దేవుడు చెప్పిండు ప్రేమించమని, మేము అదే చేస్తున్నాం, ప్రేమిస్తున్నాం. నీ వైరిని కూడా నువ్వు ప్రేమిస్తుంటున్నాడు దేవుడు. మీరు ప్రేమించగలరా? అయితే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ప్రేమిస్తున్నారు. మీరు ఎంత బూతులు మాట్లాడినా మీ కొరకు మేము ప్రార్థిస్తామండి. ఆమేన్. మీరు మారాలని మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుకనే మేము ప్రార్థిస్తున్నాం. మాకు అది దేవుడు నేర్పాడు. సో ఎప్పుడు కూడా క్రైస్తత్వం గురించి కించుపు మాటలు మాట్లాడొద్దండి, తక్కువ చేసి మాట్లాడొద్దండి. ఇదొక మా రిక్వెస్ట్ అన్న అనుకోవచ్చు మీరు. సో దేవుడు మాకేం నేర్పించాడో మేము అది మీకు తెలియజేస్తున్నాము ఈ మాటల ద్వారా. సో దేవుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా బలపడతారని నేను చాలా నమ్మకంగా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క సమయాన్ని మనకు అనుగ్రహించి ఇలాంటి మాటలు మాట్లాడే ఒక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి, సో ఈ మాటలు మీరు వింటున్నట్లయితే మీరు కూడా ఆలోచించండి, ఏంటి క్రైస్తత్వం అని ఫస్ట్ మీరు తెలుసుకోండి, అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. మీరు అర్థం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఎవరు ఎన్నైనా మాట్లాడని, సో దేవుడు మనకు చెప్పింది ప్రేమించండి, మేము ప్రేమిస్తూనే ఉంటాం. సో ఇది నేను తెలుసుకున్న ఒక సత్యార్థం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక సో మనము కూడా వాళ్ళని ప్రేమిస్తాం, వారి కొరకు ప్రార్థిస్తాం. ఖచ్చితంగా ఒక ఉజ్జీవం దేవుడు కలుగజేస్తాడని నేను నమ్మించున్నాను. సో మీరేం చెప్తారు అక్కడ? ఈ వీడియో ద్వారా చాలా మందికి కొన్ని క్వశ్చన్స్, అంటే అన్ని వాళ్ళ మనసుల్లో మనం రీచ్ అయ్యిండకపోయిండొచ్చు, చాలా మందికి ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఒక రిక్వెస్టబుల్ వీడియోనే చేశామండి, అంతే. ఎందుకు ఇంత వ్యతిరేకత? సాటి మనిషిని కూడా ప్రేమించాలనుకుంటాం కదా, సో ఎందుకు ఇంత వ్యతిరేకత అనే క్వశ్చన్కి చాలా ఆన్సర్స్ దేవుడు ఎవరెవరికైతే ఉందో సో వాళ్ళందరికీ ఆన్సర్ దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఏ రోజు ఎవరిని బలవంతం చెయ్యం, అది చేయాల్సిన అవసరం మనకు లేదు. ఇష్టం లేకుండా ఒక ముద్ద అన్నం పెట్టలేం కదా. సో అదేదో బలవంతం చేసినట్టు వ్యతిరేకత చూపుతున్నారు. ఆ వ్యతిరేకత మానితే మిమ్మల్ని కూడా మీరు మనుషులుగా భావిస్తారు,
అండ్ ఆ ప్రేమ ఏంటో మీకు తెలుస్తుంది. ఆ ప్రేమ చూపుతున్నాం, అంత ఓర్పుగా ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా మన చెడు కోరుకున్న వాళ్ళు, నాకు ముఖ్యంగా అయితే ఈ వీడియో ద్వారా ప్రవీణ్ అన్న విషయంలో చాలా సఫర్ అయ్యా. అన్న చెడు కోరుకున్నా లేకపోతే ఆ పాస్టర్ గారిని ఇబ్బంది పెట్టినా కూడా దేవుడు అనేవాడు కాలం ద్వారా సమాధానం ఖచ్చితంగా చెప్తాడండి. ఎందుకంటే అది దేవునికి తెలుసు. నిజమైన ఏ రిలీజన్లో కానీలే, ఎంత జెన్యున్గా ఉన్న వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. వాళ్ళు విశ్వసిస్తారు, మనము విశ్వసిస్తాం. మనము మంచిని చెప్తున్నాం, వాళ్ళు అది చెడుగా తీసుకోవద్దండి. మీకు ఇష్టం లేకపోతే ఓకే, లీవ్ ఇట్, అంతవరకే. కానీ దాన్ని చెడుగా తీసుకొని గుంపులుగా ట్రోల్, అది మీ ఇష్టం, ఓకే, అది మీ పొట్టకూటి కోసం మీరు చేసుకుంటున్నారు ట్రోల్స్ అనుకుంటాం మేము. కానీ ఒక రిలీజియన్ గురించి, ఒక పర్సన్ గురించి, ఒక ఆడ కానీ మగ కానీ ఎవరైనా కానీలే, వారి గురించి ఒక కామెంట్ పెట్టేటప్పుడు కానీ ట్రోల్ చేసేటప్పుడు కానీ కొద్దిగా ఆలోచించండి. మేము కూడా మీరు అమ్మ నాన్నలకి ఎలా పుట్టారో మేము అలానే పుట్టాం. మేము కూడా మీలాగే మనుషులు. మీరు ఇంటింటికి ఒక దేవుణ్ణి పెట్టుకొని ఇంటి దేవతలుగా మీరు పూజించినప్పుడు మా అందరికీ ఒకే దేవుడు. సో మా దేవుణ్ణి మేము పూజించుకుంటాం, మంచిని చెప్తున్నాం. మీకు మంచి నచ్చకపోతే వదిలేయండి. యాంటీనెస్ మాత్రం ఎవరి మనసులో ఉంచుకోకూడదు అనేసి, ఉంచుకోరని ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నామండి. దేవునికి స్తోత్రం. సో వీడియో చూస్తున్న వారు మీరు అర్థం చేసుకుంటారని మేము బలంగా నమ్మి ఉన్నాం. సో ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నారని నమ్మున్నాం. సో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరొక రిక్వెస్ట్, క్రైస్తత్వాన్ని ప్రేమించండి, ద్వేషించొద్దండి. ఎస్, అవును కదక్క. అందరికీ వందనాలండి. సో ఇప్పటి వరకు మన మధ్యలో ప్రియ దైవ సేవకురాలు సింధు అక్క గారు మనతో చక్కనైన మాటలు, సో ఎన్నో అర్థమయ్యే మాటలు మనతో చెప్పి ఉంటున్నారు. అందుని బట్టి సిస్టర్ గారికి మనకు కాబట్టి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి మాటలు మాకు తెలియజేశారు. సో అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని, మీ మినిస్ట్రీని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.